నమస్తే అండి. మనం వచ్చేసి జన్నంపేట విలేజ్, జిన్నారం మండలము, సంగారెడ్డి డిస్టిక్ వచ్చినాము. కొత్తగా కౌన్సిలర్ గా ఎన్నికైన జనరల్ మహిళ కదా, జనరల్ మహిళ పేరు మేడం ఆశాదేవి. సిద్ధనూరి ఆశాదేవిని కలవడానికి వచ్చినాం. నమస్కారం ఆశాదేవి గారు. నమస్తే అండి. ఈ రోజు ప్రమాణ స్వీకారం అయినట్టుంది కదా, ఎట్లా అనిపించింది మీకు? చాలా సంతోషంగా అనిపించింది మేడం. ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళ మనోభావాలని గౌరవిస్తూ వాళ్ళని ఎల్లప్పుడూ వాళ్ళని మంచి దారిలో మళ్ళీ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు మీ మొత్తం ఎంత ఉన్నారు ఓటర్లు ఇక్కడ? ఈ ఓటర్లు వచ్చేసి 680 మేడం, 680. గెలిచినారు. 41 వచ్చింది మ్యామ్. 41 దీనికన్నా 41 ఓట్స్ ఎక్కువ వచ్చాయి మాకు వాళ్ళకి. ఇప్పుడు మీ అపోజిషన్ పార్టీ చాలా బలంగా ఉందా లేకపోతే మీది బలంగా ఉందా? ఇద్దరు ఏది ఉంది? పోటా పోటీ మీద ఉన్నాం మ్యామ్, కానీ ప్రజల తీర్పు మాత్రం మా వైపే ఉంది. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది నిలబడ్డారు ఇక్కడ? నలుగురం మేడం. మొత్తం నలుగురు. బీజేపీ నుంచి ఒక అభ్యర్థి, సిపిఎం నుంచి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి, నేను బిఆర్ఎస్ నుంచి. ఇప్పుడు మీరు నిలబడ్డారు కదా, మీరు ఏ ధైర్యంతో నిలబడ్డారు? అంటే మీకు ప్రోత్సహించింది ఎవరు? అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్సా, లేకపోతే గిన మీ చుట్టుపక్కల, లేకపోతే గిన మీ ఫ్రెండ్సా, లేకపోతే మీ ఆత్మధైర్యమా? నేను గెలుస్తాను అన్న దీంతో ధీమాతో మీరు వచ్చినారా, లేకపోతే ఏ రకము? అంటే ఈ జంగంపేట గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా యువత, నేను ఒక చదువుకున్న యువతిని కాబట్టి వాళ్ళందరూ నన్ను ముందుకు తీసుకొచ్చి, అక్క నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. సో చదువుకున్న యువతి ముందు ఉంటే సరైన విలేజ్ కూడా సరైన దారిలో పడుతుంది, డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది అని వాళ్ళు నన్ను వచ్చి రిక్వెస్ట్ చేయడం వల్ల నేను వాళ్ళ భావాలను అంగీకరించి స్టెప్ ఇన్ చేశానండి. అలాగే మా హస్బెండ్ కూడా మాజీ ఉప సర్పంచ్. ఆయన హయాంలో ఆయన ఎన్నో డెవలప్మెంటల్ పనులు చేశారు. సో ఆయన కన్నా ఇంకా ఎక్కువ చేయాలనేసి నా ఆకాంక్ష. అంటే మీరు ఇది మొదటిసారా? అంతకుముందు మీరు ఇంకేమన్నా వార్డు మెంబర్ కానీ ఇంకేమన్నా ఉన్నారా? లేదు మేడం, నేను ఒక టీచర్ ని. స్లేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచింగ్ నాది. నా సబ్జెక్ట్ ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్. సో టీచింగ్ అసలు యాక్చువల్ నా ప్రొఫెషన్. బట్ ఇక్కడ ఇలా జనరల్ మహిళ రావడం వల్ల ఈ పదవిని అంగీకరించి ఇంకొకసారి ఇది కూడా ఈ వేలో కూడా ఒకసారి వెళ్ళి డెవలప్మెంట్ చేద్దాం ఊరికి అనేసి ఇందులో స్టెప్ ఇన్ చేస్తాను. నాకు అర్థమైంది. అంటే మీ మనోభావాలు ఏమర్థమైందంటే, ఒక పొజిషన్, ఒక పోస్ట్ వస్తే అంటే ఎవరిని మనం రిక్వెస్ట్ చేసుకుంటే పని ఉండదు, మనం డైరెక్ట్ పోయి పనులు చేసుకోవచ్చు. సో నాకు చెయ్యాలని చాలా ఇది ఉన్నది, సోషల్ సర్వీసెస్. సో అందువల్ల నేను దీనికి వచ్చినాను. దానికి తోడు నాకు యూత్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసినారు. సో నేను అందుకోసమని నేను దీనికి నిలబడ్డాను. అంతే కదా? అంతే మేడం. ఇంకా మీరు ముందు కౌన్సిలర్ గా మీరు మెరుగుగా ఏమి చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రామంలో చాలా పనులు ఉన్నాయి మేడం పెండింగ్ లో. లాస్ట్ 10 years నుంచి చాలా పనులు అవ్వలేవు. నేను ఇప్పుడు పర్యటనకి వెళ్ళినప్పుడు, ఓటు అడగడానికి ప్రజలు వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలతోటి వాళ్ళు ముందుకు వచ్చారు. అవన్నీ విన్నాను. ఒక దగ్గర స్ట్రీట్ లైట్ అని, ఒక దగ్గర వాటర్ ప్రాబ్లం అని, ఒక దగ్గర గుడని, ఒక దగ్గర బడని, అట్లా ఎన్నో సమస్యలు చూసాను. సో అవన్నీ నేను కంప్లీట్ అయ్యేలాగా, సమస్యను తీర్చేలాగా పనిచేద్దామని అనుకుంటున్నాను మేడం. అంటే మీరు అనేది ఏమంటే, ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు మొత్తం క్లుప్తంగా రాసుకొని వాళ్ళకు ఏమి చేయాలి అని మీరు మనసులో పెట్టుకున్నారు. వాళ్ళకు మీరు చేయడానికి రెడీగా ఉన్నారు ఏ టైంలో అయినా సరే. సో మీరు ఇప్పుడు ఏ పని మొట్టమొదటగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మొట్టమొదటగా స్ట్రీట్ లైట్స్ మేడం. అంటే ఏ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా మీకు? ఒక ఏరియాలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ లో మంచి నీళ్ళ సదుపాయం లేదు, వాడుక నీళ్ళ సదుపాయం. అంటే భగీరథ లేదు ఇక్కడ? భగీరథ ఉంది కానీ అది సరిగ్గా అందుబాటులో లేదు. సో అవి ముఖ్యమైన ముందు మెయిన్ బేసిక్ నెసరీ నీడ్స్, అవి ఫుల్ఫిల్ చేశాక తర్వాత ఇంకా వేరే వైపు వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఇంకా కొంతమందికి ఇల్లు లేవు, వాళ్ళ మాకు ఇల్లు కావాలి, పెన్షన్స్ కావాలి అని, రేషన్ కార్డ్స్ కావాలని, అలా ఎన్నో సమస్యలతో ముందుకు వచ్చారు చాలా మంది. సో అంటే ఇప్పుడు మీరు పనులు చేద్దాం అనుకుంటారా? మీరు ఫండ్స్ వచ్చేంత వరకు ఆగి పనులు చేస్తా, లేకపోతే మీ సొంత ఖర్చు పెట్టుకొని? లేదు, ఏదైనా వాళ్ళు ఏదైనా సమస్యతో మన దగ్గరకు వస్తే మన దగ్గర ఉన్న వాటితోటి అది మాక్సిమం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాను. ఫండ్స్ తర్వాత వచ్చినా సరే
తర్వాత మేము దాన్ని రికవర్ చేసుకుంటాం. ఈ ఫండ్స్ అనేది మనకు ముందు రావు ఎక్కడైనా సరే, ఫస్ట్ మనం పనులు చేసి చేయాలి, పెట్టుకుంటేనే అప్పుడు వస్తుంట. అది చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట. సో మీ ఇంత మంచి మహిళ దొరికి, అంటే ఎడ్యుకేటెడ్ యూత్ దొరికినందుకు ఈ గ్రామ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు కూడా నాకు తెలిసింది ఏమంటే, మీరు ఏ అర్ధరాత్రి గాని ఏ టైంలో గాని వచ్చి తలుపు కొడితే నేను పని చేస్తాను, నేను తప్పుకోను, నేను మీలో ఒక మనిషిలాగా ఉండి నేను పనులు చేసి పెడతాను ఏ టైంలో వచ్చినా అని మీరు చెప్తున్నారు. అంతేనా? ఇంకేమన్నా ఇది ఉంచుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది మీరేం చెప్పారు కదా, ఇంత ఆమె మనోభావాలని. ఇంకేమన్నా మహిళలకు ఏమన్నా ఉపాధి కల్పిస్తారా? తప్పకుండా మేడం. అంటే ఏం చేద్దాం మీ మనసులో మహిళకి? ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి కొన్ని, అవిటిని తీసుకొచ్చి మనం అమల్లోకి పెట్టి వాళ్ళకి. అవి గవర్నమెంట్ మీ సొంతంగా మీరు గెలిచే మీ సొంత ఆలోచన ఒకటి ఉంటది కదా. ఇప్పుడు లైక్ కొంతమంది అన్నారు, తన కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఇంటి దగ్గర ఏదైనా పనులు చేసేట్టుగా చిన్న చిన్నవి, లేదా కుట్టు మిషన్లు పెట్టు, ఏదో మీ తరఫున అట్లా ఉన్నాయేమన్నా ఆలోచన? చిన్న చిన్న పనులు ఉంటాయి, కిరాణా షాప్ అని, స్టిచ్చింగ్ మషిన్ అని, పికో మషిన్ అని, అట్లా ఇంట్లో వాళ్ళు ఉండి పనులు చేసుకునే ఏమన్నా స్వయం ఉపాధి. స్వయం ఉపాధి, దానికి మన సహకారం ఎల్లప్పుడూ ఉంటది. దానికి ముందుండి మనకి వాళ్ళకి కావలసిన వస్తువులు ఇప్పించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేలాగా చేస్తారు. సంతోషము కౌన్సిలర్ గారు, నమస్తే. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. మరొకసారి థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్.